హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు తక్కువ ప్రైస్‌లో మంచి ఫీచర్స్ ఉన్న ఒక ఇయర్ ఫోన్స్‌ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అయితే ఈ ఇయర్ ఫోన్స్‌ని మీలో ఎవరికొకరికి నేను గివ్ అవేగా ఇవ్వాలనుకుంటున్నాను. సో గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది వీడియో మధ్యలో గాని, ఎండింగ్‌లో గాని నేను క్లియర్‌గా చెప్తాను. సో మీరు మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే నేను తీసుకొచ్చిన ఈ AMX 1X అనే ఇయర్ ఫోన్స్ నాకు రివ్యూ యూనిట్ అయితే కాదు. నేను అమెజాన్‌లో బుక్ చేసి మరీ తెప్పించుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు ₹600 ఉంటుంది. సో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభిస్తుంది. 2 లింక్స్ వచ్చేసి ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ చెక్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా మనకు ప్యాకేజ్ అయితే ఎలా ఉంటుంది. మెయిన్‌గా ఇందులో హైలైట్ ఏంటి అంటే ఈ ఇయర్ ఫోన్స్ యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో అది మనకు 30 గ్రామ్స్ ఉంటుందన్నమాట. అంటే 27.2 గ్రామ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిటెడ్ ఇయర్ ఫోన్స్ ఇవి. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. మనకు ఫ్రంట్ సైడ్ AMX 1X అని ఇయర్ ఫోన్స్‌కి సంబంధించిన మనకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం టాప్‌లో గనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకు 6mm డైనమిక్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు 3.5mm గోల్డ్ ప్లేటెడ్ జాక్, TPF ట్యాంగిల్ ఫ్రీ కార్డ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన కాస్త ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు ₹1399 అని కనిపిస్తుంది. కానీ ఇది మనకు ₹599కే లభిస్తుంది. లింక్స్ అని నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చెక్ చేయొచ్చు. సో ఓవరాల్‌గా అయితే మనకు ప్యాకేజ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని ఈమెయిల్ అడ్రస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేసి చూద్దాం మనకు ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనేది. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మనకు ఎటువంటి యూజర్ మాన్యువల్ అనేది కనిపించదు. కేవలం ఒక చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు ఆ ఇయర్ ఫోన్స్ అనేవి ఉంటాయన్నమాట. టాప్ సైడ్ చూసినట్లయితే మీకు ఇక్కడ AMX అని, సో టోటల్గా ఒక చిన్న ప్యాకేజ్లో అయితే మనకు ఆ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. సో ముందుగా అయితే ఓపెన్ చేసి చూద్దాం మనకు ఇయర్ ఫోన్స్తో పాటు ఇంకా ఏమేమి కంటెంట్ వచ్చింది అనేది. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు టాప్ సైడ్ కొన్ని ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. ఇందులో వచ్చేసరికి టోటల్గా 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అనేవి ఇచ్చారు. సో మన చెవికి తగినట్లయితే మనం సెట్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి. నార్మల్గా ప్రతి ఇయర్ ఫోన్స్కి ఇటువంటి ఇయర్ టిప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సేమ్ ఇలానే మనకు ఈ ఇయర్ ఫోన్స్ కూడా రావడం జరిగింది. సో వీటిని పక్కన పెట్టేసి ఇక మనం మెయిన్గా ఇయర్ ఫోన్స్ విషయానికి వచ్చినట్లయితే సో చూడొచ్చు, దీని వెయిట్ వచ్చేసి టోటల్గా 27.2 గ్రామ్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ అయితే ఇలా ఉన్నాయి. సో వీటి వెయిట్ వచ్చేసి మనకు 27.2 గ్రామ్స్. నార్మల్ ఇయర్ ఫోన్స్తో పోలిస్తే అందులో ఇవి హాఫ్ కూడా ఉండవు. సో ఒకసారి మీరు ఇయర్ బడ్స్ కనుక చెక్ చేసినట్లయితే ఇక్కడ మీకే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న ఇయర్ బడ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో సిలికాన్ ఇయర్ టిప్స్తో రావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు హెవీ ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉండి సో తక్కువ వెయిట్లో మనకు లైట్ వెయిటెడ్ ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒకసారి అయితే మనం ఈ ఇయర్ ఫోన్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఇయర్ బడ్స్ వచ్చేసి మనకు టోటల్గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ సిలికాన్ ఇయర్ టిప్స్తో రావడం జరుగుతుంది. సో ఎక్కడ బ్రేక్ కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే మంచి గ్రిప్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్లాస్టిక్తో. అలాగే వైర్ కూడా మనకు మంచి బిల్డ్ క్వాలిటీతో సో చాలా సన్నగా అయితే ఉంటుంది. సో మనం ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నామని అవతల వ్యక్తికి కూడా తెలిసేలా అయితే ఉండదు. సో చూడొచ్చు, చాలా సన్న వైర్తో ఇది మనకు రావడం జరుగుతుంది. ఇంకా మనం ఈ ఇయర్ ఫోన్స్ ని కంట్రోల్ చేయడానికి అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి, ఏదైనా సరే కాల్ వచ్చినప్పుడు రిసీవ్ కట్ చేయడానికి ఇక్కడ మనకు బటన్స్ అయితే కనిపిస్తాయి. అలాగే ఇందులో మనకి ఇక్కడ మైక్రోఫోన్ ఉంటుంది, AMX అని బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇందులో మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఉండదు కాల్స్ మాట్లాడేటప్పుడు. ఫైనల్ గా గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో తక్కువ వెయిట్ లో మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్న ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అనేది ప్లే చేసి అంటే మొబైల్ కి కనెక్ట్ చేసి సాంగ్ ప్లే చేసి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు కూడా వినిపిస్తాను. సో మీరు కూడా విని కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని సౌండ్ క్వాలిటీ మీకు ఎలా ఉందనేది. ఇందుకోసం అయితే నేను ముందుగా మొబైల్ కి కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత సో చూద్దాం సాంగ్ ప్లే చేసి మనకు సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. అయితే విన్నారు కదా ఫ్రెండ్స్ దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా సాంగ్స్ అనేవి చేంజ్ చేసి విని సో దీంట్లో మనకు ఏం తక్కువ ఉందనేది మీకు క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టైం వచ్చేసి ఇప్పుడు 8:52 అయ్యింది. సో ఎగ్జాక్ట్గా నేను 9:30 వరకు సాంగ్స్ అనేవి వింటాను. వినిన తర్వాత సో దీంట్లో బేస్ వోకల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మీకు క్లియర్గా ఒక చిన్న రివ్యూ ద్వారా చెప్తాను. ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ సాంగ్స్ అనేవి కంటిన్యూస్గా విన్నాను. సో వినిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇందులో మనకు
మనకు ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే మాత్రం మీకు అంతగా యూజ్ అవ్వదు. ఇందులో మనకు బేస్ అయితే యావరేజ్‌గా ఉంది. సో, బేస్‌ని మినహాయించి అంటే బేస్‌ని పక్కన పెట్టేస్తే మిగిలిన విషయాలు మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. మనకు మ్యూజిక్ అవుట్‌పుట్ గానీ, ఇంకా అలాగే వోకల్స్ గానీ, సో ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నాయి. సో, కాల్స్ కూడా మాట్లాడి చూశాను. సో, అటు సైడ్ ఎవరికీ కూడా డిస్టర్బెన్స్ అనేది రాలేదని చెప్పారు. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఇయర్ ఫోన్స్ అని అనుకుంటాను. ఒకవేళ మీరు ₹600 ఇయర్ ఫోన్స్ కొనాలి, లైట్ వెయిట్‌గా ఉండాలి. సో, మనం ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నా కూడా మనకు ఇబ్బందిగా ఉండకూడదు అనుకుంటే మాత్రం వీటిని మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇక మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్. సో, ఇందుకోసం మీరు చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇయర్ ఫోన్స్‌కి సంబంధించి మీకు ఏం నచ్చింది అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ కామెంట్ సెక్షన్ నుంచే నేను నేమ్ అనేది సెలెక్ట్ చేసి మీకు గివ్ అవే రిజల్ట్ అనేది ఇవ్వబోతున్నాను. ఇక తర్వాత మీరు మెయిన్‌గా చేయాల్సిన పని ఏంటి అంటే మన ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌ని లైక్ చేయడం. ఎందుకంటే నేను ఫేస్‌బుక్‌లోనే మన గివ్ అవే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాను. సో, మార్చి 1 అంటే ఎగ్జాక్ట్‌గా 10 డేస్‌లో నేను ఈ గివ్ అవే రిజల్ట్ అనేది అక్కడ అనౌన్స్ చేస్తాను. సో, మీరు చేయాల్సింది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్ యొక్క లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు. సో, నేను మార్చి 1న ఖచ్చితంగా గివ్ అవే రిజల్ట్ అనేది అక్కడ అనౌన్స్ చేస్తాను. ఇలా అయితే మీరు చాలా సింపుల్‌గా మన గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేసి వీటినైతే గెలుచుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇయర్ ఫోన్స్ గురించి అన్బాక్సింగ్ చేసి నా జెన్యూన్ రివ్యూని ఇచ్చాననుకుంటున్నాను. సో, ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.